చూడండి, ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా వేసి వేయించాలి. ఇది వేగేలోపు కొంచెం సగ్గుబియ్యం వేసి బాయిల్ చేయాలి. సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అది బాయిల్ అవుతుండగా సేమియా ఫ్రై చేసుకోవాలి. బియ్యం కొంచెం ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఒకసారి తిప్పుకుంటే సగ్గుబియ్యం అడుగు అంటుకోకుండా ఉంటుంది. పోసుకోవచ్చు. కొంచెం చిక్కటి పాలు అవుతాయి కాబట్టి కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ ఒక హాఫ్ టేబుల్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. కొంచెం మనం వేయగలేదనుకోండి సేమియా స్టిక్ అతుక్కున్నట్టు అయిపోతుంది. ఇట్లా మంచిగా నెయ్యేసి మంచిగా ఇట్లా బ్రౌన్గా వేయించుకుంటే సేమియా మంచిగా జారుతూ ఉంటుంది అతుక్కోకుండా. ఆఫ్ చేసేసి ఇట్లా బాయిల్ అవ్వాలి. కొంచెం ఇట్లా బాయిల్ అయితే ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ వేయించిన సేమియా వేసుకోవాలి. సేమియా వేయించింది వేసుకోవాలి. పాలు సగ్గుబియ్యం వేసిన తర్వాత ఫస్ట్ సగ్గుబియ్యం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్తో బాయిల్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి బాయిల్ చేసిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత పాలు పోసుకోండి. మీ ఇష్టం, మీరు ప్యాకెట్ పాలు పోసుకుంటారో మామూలు పాలు పోసుకుంటారు. పాలు కొంచెం సగ్గుబియ్యం పాలలో ఉడికిన తర్వాత వేయించిన సేమియా వేసి సేమియాను ఉడికింటారు. అంటే అందరూ ఏంటి సగ్గుబియ్యం సేమియా కూడా చూపించాలా, ఎవరికి రాదు అనుకుంటారు. కానీ వాస్తవానికి చాలామందికి రాదు కూడా. కొంతమంది చేస్తే గట్టిగా అతుక్కున్నట్టు అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మంచిగా ఎట్లా చేయాలనే విధానాన్ని నేను చూపించాను. మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. మీరు మా పిల్లలు తినారని మీరు షుగర్తో చేస్తున్నాం. షుగర్ కొలతనేం లేదు, మీ టేస్ట్ బట్టి మీరు ఎంత స్వీట్ తినగలిగితే అంత వేసుకోండి. మేము స్వీట్ ఎక్కువ తింటాం, అందుకని 1.5 వేసాను. కొంచెం హీట్ అయిన తర్వాత మీ ఇష్టం, మీకు జీడిపప్పు, కిస్మిస్, బాదాం ఏది కొనంటే తీసుకోవచ్చు. మా ఇంట్లో ఉట్టి జీడిపప్పు తింటారు కాబట్టి జీడిపప్పు వేస్తాను. అంటే నేను ఏదో ఎక్స్పర్ట్ అని కాదు, చెప్తున్నాను. ఇట్లా చేసుకోండి, ఇట్లా చేసుకున్న సేమియా చాలా బాగుంటుంది. జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఇది కదా ఉడికిపోయింది చక్కగా. దీంట్లో కూడా యాలక్కాయ పొడి వేసుకుంటాం. 2 యాలక్కాయలు 3 అట్లా జస్ట్ అట్లా స్మాష్ చేసి సేమియాలు వేస్తాం. యాలక్కాయలు వేసాం కదా, ఒకసారి నీట్గా తిప్పుకొని ఆ షుగరు అంతా కొంచెం ఉడికిద్ది కదా, కొంచెం ఉడికించుకుంటే కొంచెం పాకంలాగా అయినట్టు మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ చాలు. గట్టిగా అయితే ఆరిపోయిన తర్వాత బాగా గట్టిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు నెయ్యితో సహా దాంట్లో ఫైనల్లీ సగ్గుబియ్యం సేమియా పాయసం విత్ షుగర్. మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలకి షుగర్తో తింటారు కాబట్టి మేము షుగర్తో చేస్తాం. రెసిపీ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్, షేర్ ఆల్సో చేసుకోండి.